మన భారతీయ చరిత్రని వక్రీకరించారన్న విషయం, అలాగే చరిత్రలో నీచులని మహానుభావులుగాను, మహానుభావులని నీచులుగాను, కొందరు మహానుభావుల పేరు కూడా తెలియకుండా చేశారన్న విషయం ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో ఒక మహాయోధుడే సుహేల్ దేవ్ పాసి. మనలో చాలామందికి ఈ సుహేల్ దేవ్ పాసి అనే మహారాజు గురించి తెలియకపోవచ్చు, కానీ మనందరికీ మహమ్మద్ గజనీ పేరు మాత్రం బాగా తెలుసు. మరి ఈ మహమ్మద్ గజనీ సైన్యాన్ని ఓడించి అతడిని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి రాకుండా 20 సంవత్సరాల పాటు ఆపిన ఆ సుహేల్ దేవ్ పాసి అనే వీరుడు ఎవరో తెలుసా? ఈ రోజున ఉత్తరప్రదేశ్లో దళితులు అని పిలువబడే పాసి కులానికి చెందిన ఒక గొప్ప రాజు. ఆనాటి కాశీలోని బ్రాహ్మణులచే ఇంద్రుని అవతారంగా కొలవబడిన ధర్మాత్ముడు. మరి మనం చదువుకున్న మన దేశ చరిత్రలో ఈయన లేకుండా కేవలం గజనీ ఎందుకున్నాడు? అసలు మనం చదివింది నిజమైన చరిత్రేనా అంటే ఖచ్చితంగా కాదు అని ఇలాంటి విషయాలు తెలిసినప్పుడల్లా మనకు అర్థమవుతూ ఉంటుంది. గజనీకి చెందిన 6 సేనాధ్యక్షులని వారి సైన్యంతో సహా మట్టుబెట్టి గజనీని అవధ్ ప్రాంతంలోకి రాకుండా చేసిన మొట్టమొదటి రాజు ఈ పాసి వీరుడైన సుహేల్ దేవ్. అలాంటి సుహేల్ దేవ్ పాసిని గెలవడానికి గజనీ సైన్యం వాడిన ఆయుధం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సుహేల్ దేవ్ పాసికి గల గోభక్తిని అడ్డుపెట్టుకుని గజనీ అనే నీచుడు తన సైన్యానికి ఎదురుగా గోవులను అడ్డుపెట్టుకుని సుహేల్ దేవ్ పాసిని ఎదుర్కోవడానికి వచ్చాడు. అప్పుడు సుహేల్ దేవ్ పాసి అతని సైన్యం బాణాలు వేస్తే గోవులకి దెబ్బ తగులుతుంది అని కొన్ని సెకండ్ల పాటు ఆగడం జరిగింది. ఆ ఆగినప్పుడు అతన్ని దగ్గరగా వచ్చి గజనీ మహమ్మద్ అతన్ని జయించాడు, అతన్ని హతమార్చాడు. అంటే ఎంతటి నీచంగా వాళ్ళు మనల్ని దాడి చేశారో అర్థమవుతుందా? ఈనాటికి మనం ఆవుల్ని రక్షించాలి, ఆవులు స్వేచ్ఛగా తిరగాలి అంటే దీని మీద కొంతమంది గోభక్తుల్లా కనిపించే వాళ్ళు ఆవులు స్వేచ్ఛగా రోడ్డు మీద వదలకూడదంటూను ఇలా రకరకాల వాదనలు చేస్తున్నారు. ఆవులను ఇంట్లో పెట్టుకోలేకపోతున్నారు. కానీ ఆ ఆవుల కోసమే తన ప్రాణాన్ని విడిచిపెట్టిన మహాయోధుడు ఈ సుహేల్ దేవ్ పాసి. అలాగే అడ్డదారులు వచ్చి మాత్రమే మనల్ని జయించగలిగారు, కానీ ఎదుర్కొనలేని అసమర్థులు గజనీ మహమ్మద్ ఇలాంటి వాళ్ళు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అది తెలియక మనందరం కూడా వాళ్ళని గొప్పవాళ్ళుగా గుర్తిస్తున్నాం. ఎందుకంటే మన చరిత్రలో వాళ్ళకి స్థానాలు ఇచ్చారు, ఇటువంటి మహాయోధులకి మన చరిత్రలో స్థానాలే ఇవ్వలేదు. ఇలాంటి మహాయోధుడిని గౌరవించడానికి భారతదేశానికి 2018లో తీరిగి దొరికింది. లేదు 2018 వరకు ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలన్నీ అణగదొక్కిన ఈయన్ని 2018లో మన ప్రియతమ మహానేత అయిన మోడీజీ ప్రధానమంత్రి అయ్యాక ఇతని పేరు మీద ఒక స్టాంపును విడుదల చేశారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్వహిస్తున్న రాజా సుహేల్ దేవ్ సూర్య మందిర్ని ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుని ఆయనకు ఒక గొప్ప స్మారకం కట్టాలనే కోరికతో 50 కోట్ల రూపాయలతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మన ముందు తరాలకు మన నిజమైన చరిత్ర ఎప్పుడు తెలుస్తుందో. ప్రస్తుతం అజయ్ దేవగన్ ఈ సుహేల్ దేవ్ పాసికి సంబంధించిన జీవితాన్ని సినిమా రూపంలో అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాలని దేశాలని ఆక్రమించుకున్న వాళ్ళ విగ్రహాలను పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ కుహనా రాజకీయవాదులు, కుహనా లౌకికవాదులు హిందూ ధర్మానికి, హిందూ ధార్మిక వీరుల యొక్క చరిత్రలను మరుగున పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీజీ నాయకత్వంలో మాత్రమే నిజమైన యోధుల యొక్క చరిత్రను బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తోంది. ఎప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, మన సనాతన ధర్మాన్ని మించిన ధర్మం ఇంకొకటి లేదు. మధ్యలో వచ్చిన ఇవన్నీ కూడా కేవలం సనాతన ధర్మాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నాయని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవి కూడా పూర్తిగా విఫలం అవుతున్నాయి అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. జై హింద్, జై సనాతన ధర్మం, జై హో సుహేల్ దేవ్ పాసి మహారాజ్.